పడిపోయి దీనిని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన చేసిన సందర్భాన్ని కూడా మనం పత్రికల్లో అదేవిధంగా మీడియా సముఖంగా కూడా ప్రజలందరూ కూడా వీక్షించారు. వారానికి ఒక మర్డర్ ఎక్కడ చూసినా అరాచక శక్తులు, రౌడీ మూకలు, బెదిరింపులు, ఆక్రమణలు ఒకటి కాదండి. ఎవరు ఎక్కడ ఒక మామూలు సామాన్య ప్రజానీకం నోరు ఎత్తి ఒక పోలీసు దగ్గర పోయి చెప్పుకోవాలన్నా కూడా ఈ రౌడీలు ఏం చేస్తారో అనేటటువంటి ఒక భయానక వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల పర్యవేక్షణలోనే జరుగుతున్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ కర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రౌడీలు, ఈ అరాచక శక్తులు వీళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం, తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదనే మాట ఈరోజు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. మరి మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఎవరైతే జైల్లో ఉండి జైలు నుంచే ముఠాలను తయారు చేసి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమంలో అతని హస్తం కూడా ఉందనేటటువంటి విషయం పబ్లిక్ గా ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటటువంటి పరిస్థితి వస్తే, జైలులో ఉన్నటువంటి వ్యక్తికి ఈ విషయాన్ని ప్రేరేపించి రౌడీ మూకల్ని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకు పంపించడంలో ఎవరి హస్తం ఉన్నది అని చెప్పి ఒక్కసారిగా అందరం కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం అండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఈరోజు పదవుల్లో లేరు, జైలులో ఉన్నారు. తప్పితే ఊళ్ళో పక్కకి వెళ్ళిపోయి ఉన్నారండి బెయిల్ కోసం. ఇక్కడ ఎవరు కూడా ఇంకొకరిని దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయక గణం ఎవరు కూడా నెల్లూరు టౌన్ లో ప్రస్తుతానికైతే ఎవరు కూడా లేరు, భవిష్యత్తులో కూడా ఉండరు. ఎందుకంటే ఆ అలవాటు ఇక్కడ లేదు. మరి ఇదే మా సోదరుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి చలవతో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తిరుమలరావు కానివ్వండి, స్టూడెంట్ లీడర్ అయ్యా, మరి అదేవిధంగా మాతంగి కృష్ణ, అనేకమైనటువంటి అప్పట్లో తెలుగుదేశం, ఈ శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మనిషిని, ఆయన బిడ్డని నేనని చెప్పుకునేటటువంటి తరుణంలో అరాచక మూకలతో నడి రోడ్లో పట్ట పగలు దాడులు చేయించినటువంటి సందర్భాలు చూసాం. ఆ రోజు ఎవరైతే అమాయకులైన పిల్లలు, చిన్న యువకులండి, తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద కొట్టాటలకు పంపించి వాళ్ళు తన్ని వాళ్ళు కేసుల్లో ఇరుక్కోపోయి శ్రీధర్ రెడ్డి కాడ నిలబడిపోయి ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ అయ్యా ఈ అరాచకమైన పద్ధతుల్లో మన బిడ్డలు ఇరుక్కున్నారంటే వాళ్ళకి భవిష్యత్తు ఏం కావాలని వీళ్ళకి దూరంగా జరగండి అని చెప్పి ఆ బిడ్డల్ని ఎప్పుడైతే అతని దగ్గర నుంచి ఎడం చేస్తా వచ్చారో అటువంటి వాళ్ళందరి మీద మళ్ళీ రౌడీ షీట్లు అతనే తెరిపించిన పరిస్థితులు చూసాం. ఈరోజు ఆ రోజు నుంచి జరిగినటువంటి అంటకాగిన ఈ అరాచక శక్తులతో అంటకాగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అప్పటి శ్రీధర్ రెడ్డి అండి, ఇంకా ఎవరూ లేరు దీంట్లో. మరి అదేవిధంగా ఈరోజు ఆ అంటకాగినటువంటి స్నేహం లేకపోతే పెంచి పోషించినటువంటి ఆ దుర్మార్గ ఫలితము శ్రీకాంత్ అనేటటువంటి యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి ఒక వ్యక్తిని మరి ఎందుకనో ఆయన
బయటకు తీసుకురాదలుచుకొని సిఫారసు లెటర్ హోంశాఖకి ఇవ్వటం జరిగింది. అందరం కూడా చూసాం, పత్రికల వారి ద్వారానే చూసాం. ఇది దేనికయ్యా, దేనికి తీసుకురావాలనుకున్నారు ఈయన్ని? ఆయన స్నేహితురాలు శ్రీకాంత్ ఈ రోజు జైల్లో ఊపిరి పీల్చుకుంటున్నాడంటే అది ఆయన ఉన్నాడనే ధైర్యము ఆయన కోసమే సార్. ఆయన కోసమే బతుకుతున్నాడు. ఈవెన్ ఆయనకి నా మీద ఆయన మీద నాకు చాలా ప్రేమ ఉంది, కానీ ఆయన 50% నా మీద ప్రేమ ఉంది సార్. 50% శ్రీధర్ రెడ్డి గారిని ప్రేమిస్తారు ఆయన. అది వాస్తవం సార్. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ మనిషి అయితే శ్రీకాంత్ కాదు సార్. అసలు నా నుంచి ఆయన పరిచయం కూడా ఉండకపోవచ్చు. నల్లపరెడ్డి శ్రీనివాస్ తప్పనిసరిగా వీటన్నిటి పరిస్థితి కూడా ఎవరెవరికి జరిగిందో హాని ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు నోరు విప్పి బయట మాట్లాడే రోజు వచ్చిన రోజు బహుశా నాకు తెలిసి ఆ రోజు ఎవరిని కాపాడలేని పరిస్థితి వస్తుంది. మరి ఇంత మకిలి మీ దగ్గర పెట్టుకొని మేము ఈరోజు ఉదయం చూసాం, శ్రీధర్ రెడ్డి గారి అనుచరులు వాట్సాప్ లో ఈ ఫేస్బుక్ లో మెసేజెస్ పెట్టున్నారు. ఆయన సిఫార్సు లేఖ ఇచ్చింది నిజం, కానీ అది హోంశాఖ తిరస్కరించింది. ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయనకి సంబంధం లేకుండా, ఆయనకు తెలియకుండా హోంశాఖ ఏ విధంగా పేరోలు ఇచ్చింది, ఇంకా ఏ శక్తులు పైన ఉన్నాయి, పై స్థాయిలో ఉన్నాయి అనేది వాళ్ళు క్వశ్చన్ చేసిన ఫేస్బుక్ లో చూసా. నిన్న ఈటీవీలో మనం ఒక చర్చ చూసాం. కేబినెట్ మీటింగ్ లో ఏ విధంగా ఇతని పేరోల విషయం వస్తే ఒక ఇద్దరు శాసనసభ్యుల ఏదైతే సిఫార్సు లేఖలు ఉన్నాయో వాటి మీద వాళ్ళ టీవీలో ఎవరి మీద 2 సార్లు కావాలి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ తప్పనిసరిగా రాస్తుంది. చేసే ఏ ప్రయత్నాన్నైనా సరే ఎటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.